Today, it's a joy once again to meet all of you. ప్రియులరా, మీ అందరినీ కలవడం ఈరోజు మంచి సంతోషం, ఆనందమైన సందర్భంగా నేను భావిస్తూ నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. All these few months we studied about loving God, how to love God, what are the blessings in loving God. గతించిన కొన్ని నెలల వరకు ప్రియులరా మనము దేవుణ్ణి ప్రేమించాలా, దేవుణ్ణి ప్రేమిస్తే మనకు వచ్చే లాభం ఏంటి, ఆయనను ప్రేమించకపోతే మనకు జరిగే నష్టం ఏంటి, ఈ అన్ని విషయాలలో మనం చదువుకున్నాం కదా ప్రియులరా. వీ హ్యావ్ మెడిటేటెడ్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్ దీస్ మంత్స్. గతించిన ఈ యొక్క నెలలు, గతించిన ఈ వారాలన్నీ మనము యేసు ప్రభు యొక్క ఆయనను ప్రేమించాలా అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. Today we will learn one more subject, one more topic about the second coming of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ విషయంలో ఈరోజు నుంచి మనము కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. ఇన్ అ సింగిల్ డే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కవర్ ఆల్ ద సబ్జెక్ట్. ఒకే రోజులో ఒకే సందేశంలో మనం ఇవన్నీ కవర్ చేయడము ప్రియులరా ముగించడం సాధ్యం కాదు. So every Sunday I will take one topic about the second coming of Jesus Christ. Then we'll try to learn. ప్రతి వారం ప్రతి ప్రభుదినమందు ప్రియులరా మనము ఒక్కొక్క అంశం మీద మనం ధ్యానించుకుందాము. If you are not able to join on live, you can watch that recorded videos which I send the link and go through it. Ultimately, we want to grow, know Jesus better and better, that we can prepare ourselves for the second coming of Jesus Christ. ప్రియులరా, చివరికి దేవుని వాక్యాన్ని వినడం వల్ల మనం ఆయనలో ఎదిగిన వారముగా, ఆయనను పోలిన వారముగా, యేసు ప్రభు రెండో రాకడ కొరకు మనం సిద్ధపరచుకున్న వారముగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. That is the reason God has given His word. In His word, He has given many subjects that we may understand and that we may follow and that we may become aware. మనం ప్రియులరా ఈ యొక్క దేవుని వాక్యంను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనం ఆ యొక్క వాక్యంలో ఉండే అంశాలను మనం చదువుకొని సిద్ధపడి దేవునికి లోబడి ఆయన వాక్యం ప్రకారం జీవించాలనేదే దేవుని యొక్క చిత్తం. So from today onwards, from every Sunday, exactly 11 o'clock we will start our service, and by 12:15 we will try to close it. ప్రతి ఆదివారము 11 గంటలకు సరిగ్గా ప్రారంభించి 12:15కు మనం ముగించుకుందాం ప్రియులరా. దాని లోపల we'll try to finish a small topic. Within that we will try to finish a small topic. అంత లోపల మనం చిన్న అంశాన్ని మగని ముగించుకుందాం. Step by step, I wanted to share with you whatever I have learned. In 30 years of my ministry, in 30 years of walk with the Lord, I have learned several things. And those things, whatever I have studied, whatever I have learned, I wanted to share with you. గత 30 సంవత్సరాల నుంచి ప్రియులరా నేను ప్రభులో ఉంటున్నాను. I was in different parts of India. భారతదేశంలో వేరే ప్రాంతాలలో నేను ఉన్నాను కాబట్టి సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్డ్ నేను నేర్చుకున్నవి మాత్రం నేను మీతో పంచుకోలేను. సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వీ హర్డ్ దట్ జీసస్ ఈస్ కమింగ్ సూన్. మనందరికి తెలుసు ప్రియులరా, యేసు ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. వీ హర్డ్ అవర్ పేరెంట్స్ హ్యావ్ టోల్డ్ us, అవర్ గ్రాండ్ పేరెంట్స్ హ్యావ్ టోల్డ్ us, many of our friends told us, many of our relatives told us, our church pastor told us, our church members told us, other preachers we must have heard them. Jesus is coming, Jesus is coming, Jesus is coming on the topic. యేసు ప్రభు త్వరగా వచ్చుచున్నాడు అనే అంశం మీద మన తల్లిదండ్రులతో మనం విన్నాం ప్రియులరా. మన యొక్క తాతలు ముత్తాతలు కానీ వాళ్ళు చెప్పారు యేసు ప్రభు వస్తాడని. మన సంఘం నుండే సంఘ కాపరి మనకు చెప్పారు, బోధించారు. ఇతర ప్రసంగికులు బోధించడం కానీ మనం విన్నాము. బట్ యెట్ వీ హ్యావ్ నాట్ సీన్ జీసస్ కమింగ్. కానీ ఇంకా యేసు ప్రభు రావడం అనేది మనం చూడలేదు. ఈవెన్ అవర్ ఫోర్ ఫాదర్స్
They thought Jesus will come at any time during their time. మన పితరులు, మన అమ్మమ్మ, మన తాతలు, మన నాయనమ్మలు, మన తాతలు, ఈవెన్ కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళు కానీ యేసు ప్రభు వాళ్ళ కాలంలో అని అనుకున్నారు, రాలేదండి. ఈవెన్ దేర్ ఫోర్ ఫాదర్స్ ఆల్సో మస్ట్ హ్యావ్ ప్రిపేర్డ్ దెమ్సెల్వ్స్ దట్ జీసస్ మే కమ్ అట్ ఎనీ టైమ్. ఈవెన్ మన తల్లిదండ్రుల పితరులు కానీ యేసు ప్రభు వస్తాడు అనే విషయాన్ని వాళ్ళు ఎన్నోసార్లు విని ఉండొచ్చు, కానీ ప్రియులరా యేసు ప్రభు రాలేదు. వాట్ డస్ దట్ మీన్? విల్ హీ నాట్ కమ్? దాని అర్థం ఏంటి ప్రియులరా? ఆయన రాడనా? నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. హీ విల్ కమ్. I may not see he is coming. My son may see, my daughter may see, even they may not see, their children may see, their children may not see, maybe their children's children may see. నా సమయంలో, మన సమయంలో యేసుప్రభు రాకడ మన కళ్ళారా మనం చూడకపోవచ్చు. మన పిల్లలు, మన కొడుకు, మన కూతురు వాళ్ళ సమయంలో వాళ్ళు చూడొచ్చు. వాళ్ళ సమయం కానీ కాకుండా వాళ్ళ పిల్లల పిల్లలు చూడొచ్చు. చూడాల ప్రియుల. దే కెనాట్, వీ విల్ నాట్ మిస్ ఇట్. హీ విల్ కమ్ వన్ డే. ఆయన ఒకరోజు వస్తాడు. దెర్ ఆర్ మెనీ రెఫరెన్సెస్ ఇన్ ద బైబిల్. దేవుని వాక్యంలో ఎన్నెన్నో రెఫరెన్స్లు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్, ద టైమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు రెండో రాకడ యొక్క సమయం. ఫస్ట్ టైం హీ కేమ్, ఈవెన్ అట్ దట్ టైమ్ నోబడి న్యూ ద టైమింగ్. మొదటిసారి యేసు ప్రభు వచ్చినప్పుడు కానీ ఆ సమయం ఎవరికి తెలియదు ప్రియురా. There was a prophecy that Jesus will be born in Bethlehem. He will be born to virgin. He will be born with the help of the Holy Spirit. That's it. Timing's not mentioned. యేసు ప్రభు పుడతాడు, బెత్లెహేమ్ అనే గ్రామంలో పుడతాడు, కన్యకు ఆయనను జన్మిస్తాడు, పరిశుద్ధాత్మ సహాయం వల్ల ఆయన జన్మిస్తాడు అని ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించాడే కానీ సమయం, కరెక్ట్ టైమింగ్స్ మాత్రం యేసు ప్రభు ఎప్పుడు పుడతాడు, ప్లేస్ చెప్పాడు, ఎవరు ఎలా పుడతాడు చెప్పాడు, కానీ స్థలం మాత్రము ఎక్కడ కానీ దేవుడు సమయం మాత్రం ఎప్పుడు దేవుడు చెప్పలేదు. So Bible says it is not for you to know the timings and the seasons which God has planned in his wisdom. కాలాలు, సమయాలు తెలుసుకున్నటకు అది మీ పని కాదు, అది దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క తలంపులు, ప్రణాళికలు, అదొక భాగం. సో ఇట్స్ నాట్ ఫర్ మీ టు నో ద టైమింగ్ ఆఫ్ ఎనీథింగ్. యేసు ప్రభు యొక్క, దేవుని యొక్క సమయమును నేను తెలుసుకోవడం అనేది అది నా యొక్క డ్యూటీ కాదు, నా విధి కాదు. ఐ షుడ్ బి ప్రిపేర్డ్. నేను ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. Even 10 virgins, they do not know when the bridegroom will come. పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో ప్రియులరా ఈ 10 మంది కన్యకలకు తెలియదు. They were all ready. Some people were little they were little lazy, unprepared, but 5 of them are prepared. ఆ 10 మంది కన్యకలో 5 మంది సిద్ధపడ్డారు, 5 మంది సిద్ధపడలేదు. కానీ ప్రియులరా వాళ్ళకు ఆ సమయం అనేది తెలియదు, సిద్ధపడ్డారు అంతే. సేమ్ థింగ్, వీ డోంట్ నో ద టైమింగ్స్. యేసు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఏ సమయంలో ఉంటుందో మనకు తెలియదు. జీసస్ హిమ్సెల్ఫ్ సెడ్ విత్ హిస్ మౌత్. యేసు ప్రభు తన నోటి ద్వారా చెప్పిన ఒక మాటను మనం గమనించినట్లయితే Matthew 24:36, this is what Jesus said to his disciples about his second coming timings. ఆయన రెండో రాకడ యొక్క సమయము గురించి యేసు ప్రభు తన శిష్యులకు చెప్పిన మాటను నేను చదువుతాను. Matthew 24:36.
మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చదువుకుందాం. బట్ ఆఫ్ దట్ డే అండ్ అవర్ no one knows, not even the angels in heaven, even not the Son, but my Father only. తెలుగులో 24:36 మత్తయి సువార్త. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైననో పరలోకమందలి దూతలైననో కుమారుడైనను ఎరుగడు. When Jesus told about his second coming, he said, only Father knows about my second coming. యేసు ప్రభు తన రెండో రాకడ గురించి శిష్యులతో చెప్పినప్పుడు ప్రియులరా, ఆయన ఏమన్నాడంటే, తండ్రి తప్ప ఎవరికి తెలియదు. He says, even I don't know, even Son do not know. కుమారుడు కానీ ఎరగడంట. You forget about angels will not know. దేవదూతలకు కానీ తెలియదంట. Nobody knows. Even angels don't know. Even Son don't know. Even we don't know. Jesus said, only my Father knows when I am coming again. దూతలకు తెలియదంట యేసు ప్రభు రెండో రాకడ. ఆయన యేసు ప్రభుకు తెలియదంట ప్రియులరా, మనకు తెలియదంట. తండ్రికి మాత్రమే తెలుసంట ఆయన రెండవ రాకడ. సో వీ నీడ్ టు రిమెంబర్, మెనీ పీపుల్ ఆర్ గివింగ్ సో మెనీ మెసేజెస్. He may come, he may come in the year 2020. He may come in the year 20. I remember in the year 2000, in 2010. Let anything happen. ప్రపంచంలో ఏమి జరిగినా, remember, we don't know the timings. Whatever happens in the world, whatever chaos, whatever confusions, whatever, there are few signs. కొన్ని గుర్తులు ఉన్నాయండి. ఏది జరిగినా కానీ, ప్రపంచంలో ఏది జరిగినా, ఏ యుద్ధాలు జరిగినా, ఏ భూకంపాలు జరిగినా, నేను తెలుసుకోవడం ఆ సమయం గురించి నా వంతు కాదు. It is not for me to know the timings of Jesus' second coming. So here Jesus says, even angels in heaven don't know, even I don't know, even only my Father knows. పరలోకమున్న దూతలకు తెలియదు, నాకు తెలియదు, మనుషులకు తెలియదు, నా తండ్రికి మాత్రమే తెలుసు. Let anyone in the world, let them be very, very spiritual. ఈ ప్రపంచంలో ఎంత ఆత్మీయుడైనా, ఎంత మంచివాడైనా, ఎంత గొప్ప సేవకుడైనా, if they tell Jesus may come in so and so season, remember that is wrong. యేసు ప్రభు పలానా సమయంలో వస్తాడు, అక్కడికే వస్తాడు అని ఎంత గొప్ప సేవకుడు చెప్పినా అబద్ధము. రెండవది, we should consider them false people. యేసు ప్రభుకు తప్ప ఎవరికి తెలియదు. ఎవరైనా వచ్చి యేసు ప్రభు ఇదిగో ఈ టైంలో వస్తున్నాడు అని చెప్తే, ఒకటి అది అబద్ధము, రెండోది వాళ్ళు అబద్ధికులు. I remember Martin Luther, who reformed Christianity. మార్టిన్ లూథర్ అనే ఒక దైవ భక్తుడు, when he came from Catholicism, రోమన్ క్యాథలిక్ సంఘం నుంచి ఆయన బయటికి వచ్చినప్పుడు, many people have followed his faith. చాలామంది ఆయనను వెంబడించి ఆయన విశ్వాసాన్ని వాక్యంలో ఉన్నాయి చెప్తున్నాడు. He is teaching the word of God. So therefore many people followed Martin Luther. చాలామంది మార్టిన్ లూథర్ని వెంబడించి ఆ విగ్రహాలను అన్నిటిని వదిలేసి వాళ్ళు దేవుని వాక్యాన్ని చదవాలన్నట్టుగా వాళ్ళు ప్రియులరా వెంబడించాలని వాళ్ళు మార్టిన్ లూథర్ను ఫాలో చేశారు. So what happened, I don't remember the date, timings and all,
But I remember that incident. One day Martin Luther said to all his followers, so and so date, I heard Jesus telling me he is coming. పలానా సమయమున యేసు ప్రభు వస్తున్నాడు అని నాకు చెప్పాడు. సమ్ డేట్ ఈస్ దేర్. సో వాట్ యు డూ, యు సెల్ ఆల్ యువర్ ప్రాపర్టీస్, probably help distribute all the poor people, and let us come to the particular mountain and wait that time, that day Jesus will come and we all will go along with him into heaven. ఈ మార్టిన్ లూథర్ వాళ్ళను ఆయన ఫాలోవర్స్ అందరికీ, అనుచరులకు ఏం చెప్పాడంటే, నాకు యేసు ప్రభు మొన్న దర్శనంలో కలలో కనబడి, నేను ఇదిగో ఈ సమయం ముందు నేను వస్తున్నాను, రెండవ రాకడ సమీపిస్తున్నదని చెప్పి నాకు దేవుడు ఈ పర్టికులర్ టైమింగ్ ఇచ్చాడు. ఆయన వస్తున్నాడు, ఆ కొండ మీదకి వస్తాడంట, మనందరము ఆ కొండ మీదకి వెళ్దాం రండి, మీ ఆస్తులు అమ్మేసి మీ ఆస్తులన్నీ బీదలకు ఇచ్చేసేయండి అని అందరికి చెప్పే లోపల ఎవ్రీబడి సోల్డ్ దేర్ ప్రాపర్టీస్, దే డిస్ట్రిబ్యూటెడ్ ద పూర్ పీపుల్, అండ్ దే ఆల్ ఆఫ్ దెమ్ దే వెంట్ అండ్ సాట్ ఆన్ దట్ మౌంటైన్. మార్టిన్ లూథర్ చెప్పినట్టుగా ఆయన అనుచరులందరూ వాళ్ళకున్న ఆస్తులను అమ్మేసుకొని ఆ వచ్చిన లాభంలో బీదలకు సహాయం చేసి వాళ్ళందరూ వెళ్ళి ఆ కొండ మీద కూర్చున్నారు. Now, as Martin Luther mentioned that particular date, the date has come. మార్టిన్ లూథర్ చెప్పిన ఆ సమయం, యేసుప్రభు వస్తాడు, Jesus will come in so and so date. So whatever the date Martin Luther has mentioned, the date has passed. ఈ సమయమున యేసుప్రభు వస్తాడు, ఈ తేదీన యేసుప్రభు వస్తాడు అని మార్టిన్ లూథర్ చెప్పిన ఆ తేదీ దాటిపోయింది, ఆయన రాలేదు. పీపుల్ ఆర్ ఆల్ వెయిటింగ్, ప్రజలందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. He may come tomorrow. రేపు వస్తారని ది సాట్ దేర్, రేపు వస్తారని అక్కడనే కూర్చున్నారని. He did not come. They thought maybe tomorrow he may come. Like that, every day, maybe I do not know, few days, they were all waiting on that mountain. కొన్ని దినాల వరకు ప్రియులరా వాళ్ళందరూ ఆ కొండ మీదనే కూర్చొని ఉన్నారు, థింకింగ్ Jesus will come. Because Martin Luther, a great man of God, who came from Catholicism, who came from idol worship, they believed this man. They believed because this man is preaching and teaching the word of God. ఆయన రోమన్ క్యాథలిక్ ఆ యొక్క సంఘం నుంచి బయటికి వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడని చెప్పి అందరూ ఆయనను విశ్వసించి ఆయనను వెంబడించారు. ప్రియులు ఆయన మీద విశ్వాసం ఉంచారు, నమ్మారు. బట్ ద డేట్ హస్ గాన్ నౌ. ఆల్మోస్ట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ 17th century. 17వ శతాబ్దంలో జరిగింది. 18th century is gone, 17th is gone, 18 is gone, 19 is gone, 20 is gone. Now we are on 21st century. 17వ శతాబ్దం గతించిపోయింది, 18వ శతాబ్దం గతించిపోయింది, 19వ శతాబ్దం గతించిపోయింది, 20వ శతాబ్దం గతించింది. ఇప్పుడు 21వ శతాబ్దంలో మనం ఉంటున్నాము. Did Jesus come? యేసు ప్రభు వచ్చాడా? So I request all of us, all of you, those who are hearing, including myself, let anything happen in the world. Let wars take place. Let earthquakes take place. Let there be fight between the people, nations. Let there be a deception. These are all the signs. That's it. But Jesus said, yet end is not yet come. భూకంపాలు జరిగిన, యుద్ధాలు జరిగిన, గొడవలు అవుతున్నా, మనుషులకు విరోధం మనుషులు, రాజులకు జనానికి విరుద్ధం జరుము. నా ప్రియులరా, వాళ్ళు గొడవలు పడ్డా యేసుప్రభు అంటాడు, ఇవన్నీ రాకడకు గుర్తులే కానీ అంతము త్వరగా రాదు.
So you and me, we should not believe by seeing these signs. ఈ గుర్తులు జరగడం వల్ల మనం గాబారు లేకుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇఫ్ సంబడి ఈస్ ప్రీచింగ్, గివింగ్ సమ్ పర్టికులర్ సీజన్, పర్టికులర్ డేట్, రిమెంబర్ జీసస్ సెడ్, I don't know, angels don't know, only my Father in heaven knows. యేసు ప్రభువే తన నోటితో చెప్పాడు సొంతగా, నా రెండవ రాకడ నాకు తెలియదు, దేవదూతలకు తెలియదు. దేవదూతలు యేసు ప్రభు కంటే గొప్పోళ్ళేం కాదు. ఏంజల్స్ ఆర్ నో గ్రేటర్ దెన్ జీసస్. సో జీసస్ సెడ్, ఈవెన్ ఐ డోంట్ నో, ఈవెన్ ఏంజల్స్ డోంట్ నో, ఓన్లీ మై ఫాదర్ నోస్. నాకు తెలియదు, దేవదూతలకు తెలియదు, నా తండ్రికి మాత్రమే తెలుసు. సో దేర్ఫోర్ ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్, ద టైమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ అన్నోన్. యేసు ప్రభు రెండో రాకడ సమయము ఎవరికి తెలియదు. వీ షుడ్ నాట్ స్పెక్యులేట్, వీ షుడ్ నాట్ విజువలైజ్, వీ షుడ్ నాట్ థింక్ వాట్ ఎవర్ వీ ఫీల్. మనం ఏదో తలంచి, ఏదో ఆలోచించి, ఏదో మాట్లాడుకొని అనుకోకూడదు. వీ షుడ్ లివ్ యాజ్ ఇఫ్ జీసస్ మే కమ్ టుడే. ఈరోజే యేసు ప్రభు వస్తాడేమో అన్నట్టుగా మనం ప్రతిరోజు బ్రతకాలి. దట్ ఈస్ ద హోల్ మెసేజ్. If I know Jesus will come after 70 years, you know what I'll do? All 68 years I will live in sin. On 70th year I'll try to become more, holy. యేసు ప్రభు 70 సంవత్సరాల తర్వాత వస్తాడంటే నేను ఏం చేస్తానండి? 68 సంవత్సరాలు నాకు ఇష్టం వచ్చిన జీవితం జీవించి, తాగి తందనాలు చేసి, లాస్ట్గా 1 సంవత్సరంలో అయ్యో నన్ను క్షమించండి ప్రభు అది నా పాపాలు ఒప్పుకొని నేను. అందుకే యేసు ప్రభు దేవుడు ఏం చేశాడంటే, మీరు ఎప్పుడు సిద్ధంగా ఉండాలా. వాట్ గాడ్ డిడ్ డూ? God said you should always be prepared. That is the reason any moment Jesus may come. ఏ సమయమందన యేసు ప్రభు రావచ్చు. దట్ ఈస్ ద థాట్ వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఇన్ అవర్ మైండ్. ఆ తలంపుతో మనం ఎల్లప్పుడూ మనం జీవిస్తుంటాం. యాజ్ లాంగ్ ఐఎమ్ అలైవ్, జీసస్ మే నాట్ కమ్. నేను బ్రతికిన రోజులు యేసు ప్రభు రాకపోవచ్చు. ఐ మే డై, నేను చనిపోవచ్చు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ మీ. As for me concerned, if I die, that itself is a second coming for me. My life is ending. నేను చనిపోయాను అనుకోండి ప్రియులరా, అదే నాకు రెండవ రాకడ. I don't need to expect Jesus to come, the whole world to be destroyed. యేసు ప్రభు రెండవ రాకడంటే ఆయన ఈ లోకానికి వచ్చి ప్రపంచమంతా నాశనమైపోయి అది కాదు. నేను బ్రతికి నేను చనిపోతే నాకు అదే రెండవ రాకడ. ఇఫ్ ఐ డై, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద సెకండ్ కమింగ్ ఫర్ మీ. We should not teach anybody that Jesus will come so and so date, so and so season, so and so year, so and so month, so and so day. పలానా దినమున, పలాని వారమున, పలాని నెల, పలాని మాసమున, పలాని సంవత్సరమున ఆయన వస్తాడని మనం ఎవరికి బోధించకూడదు. ఇఫ్ ఎనీబడి టీచర్స్ లైక్ దాట్, వీ షుడ్ నాట్ టేక్ దెమ్ సీరియస్లీ, వీ షుడ్ ఇగ్నోర్ దెమ్. ఎవరైనా అలాంటి బోధలు మనకు బోధించినప్పుడు మనం దాన్ని ప్రియులలా నిర్లక్ష్యం చేయాలంట. ఇగ్నోర్, నిర్లక్ష్యం చేయాల, దాన్ని మనం పట్టించుకోకూడదు. Jesus will come. He may come today. That should be our attitude. యేసు ప్రభు ఎప్పుడైనా రావచ్చు, ఆయన ఈరోజే రావచ్చు అనే తలంపు మనకు ఉండాలి. డేట్, టైమింగ్, ఇయర్, మంత్. We should not predict, we should not teach others, we should not receive that kind of teaching. యేసు ప్రభు వస్తాడు, ఇదే రోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎనీ టైం రావచ్చు. మనల్ని మనం సిద్ధపరచుకో. యేసు ప్రభు రెండో రాకడ
ఎప్పుడైనా జరగవచ్చు. నేను చనిపోతే నాకేదంత, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎండ్ ఫర్ మీ, అదే నాకు చివరి. సో జీసస్ సెడ్, బట్ ఆన్ దట్ డే, when you say the day, it is the day of Jesus. On that day, hour, no one knows, not even the angels in heaven, but my Father only. Even I do not know. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. Recently, even I remember in 1999, the year I got married, 1999వ సంవత్సరంలో నాకు పెళ్ళైన సంవత్సరం నాకు గుర్తుందండి. ఇన్ సౌత్ కొరియా దేశంలో దేర్ వాజ్ అ చర్చ్, ఒక సంఘం ఉండేది. That pastor said same thing as Martin Luther said. మార్టిన్ లూథరు వాళ్ళ అనుచరులకు చెప్పినట్టుగా సౌత్ కొరియాలో ఆ యొక్క పాస్టరు ఆ సంఘస్థులకు అంది చెప్పారు. సో అండ్ సో డేట్, సో అండ్ సో టైమింగ్, సో అండ్ సో మంత్, జీసస్ ఈస్ కమింగ్. హీ హస్ టోల్డ్ మీ, he revealed me himself in a dream or a vision. So therefore, let us all go to that mountain and let us all keep singing, praising God, waiting for the second coming of Jesus Christ. I don't remember this pastor's name. Probably if I come to know, definitely I will pass on to you. ఈ పాస్టర్ పేరు నాకు తెలియదండి, నాకు తెలిస్తే తప్పకుండా నేను మీతో అది పంచుకుంటాను. 1999, you ask any Christians in 1919, whoever is asked them in South Korea, did this thing happen? Yes, it happened. I remember, during that my marriage time, I was very busy, but immediately I heard this news. నా పెళ్లి సమయంలో ప్రియులరా, నేను నా పెళ్లి దాంట్లో బిజీగా ఉన్నప్పుడు నాకు ఇక్కడి నుంచి ఈ న్యూస్ వచ్చింది. Then all went to that mountain. Some mountain is there in South Korea. South Korea లో ప్రియులరా, ఏదో ఆ దేశంలో ఏదో ఒక పెద్ద పర్వతం, ఒక కొండ ఉందంట. ప్రతి ఒక్కళ్ళు అక్కడ దానిపైకి వెళ్ళారంట. వెళ్ళి they were all singing, praising, worshipping, singing, crying. అందరూ ఆ కొండ మీదకి వెళ్ళి పాటలు పాడుకుంటూ, చప్పట్లు కొట్టుకుంటూ, చేతులెత్తుతూ, కన్నీళ్లతో. That particular day came, Jesus did not come. ఆ పర్టికులర్ తేదీ వచ్చింది ప్రియులరా, యేసు ప్రభు రాలేదు. They also waited for few days. వాళ్ళు కానీ కొన్ని రోజుల వరకు వెయిట్ చేశారు. Did not. యేసు ప్రభు రాలేదు. Then he said sorry to everyone. అప్పుడు అందరికీ ఆయన సారీ చెప్పి, he was become, he was put into shame. You have that? G. Rock Lee ఆయన పేరు. G. Rock Lee. Rot? G. Rock Lee. G. Rock Lee. You can try in Google. His name is G. Rock, Rockly or Le, Lee. G. Rock Lee, his name, in South Korea, 1999. He said Jesus will come in so and so date. ఆయన పేరు జి రాక్ లీ. ఆయన చెప్పాడండి, 1999 సంవత్సరంలో జరిగింది. ఆయనకు దేవుడు చెప్పాడంట, యేసుప్రభు చెప్పాడంట, ఐఎమ్ కమింగ్ సో అండ్ సో డేట్, నేను ఈ డేట్లో వస్తున్నాను అని చెప్పాడంట. ఇట్ బికేమ్ అ లై, అబద్ధమైంది. Sometimes I am afraid when people come and say, God spoke to me. కొన్నిసార్లు ప్రజలు వచ్చి, దేవుని సేవకులు వచ్చి, దేవుడు నాతో మాట్లాడాడు అన్నప్పుడు నాకు భయం అలాంటి వాళ్ళతో. You know why? 99% people will tell lies. God spoke to me, God spoke to me, God spoke to me.
99% సేవకులు, మనుషులు, దేవుడు నాతో మాట్లాడాడు అన్న వాళ్ళంతా అబద్ధికులండి. యు నో వై? Many times when whatever they say God spoke to me, that doesn't happen in them. అది వాళ్ళలో జరగదు, అది నాలో జరగదు. If God spoke to you, that should fulfill, right? I remember in Tamil, I was in a place called Karwar, Karnataka. There is a place called Karwar, Karwar, Karwar. One boy was suffering with cancer. కార్వార్ అనే ప్రాంతంలో నేను సేవ చేసినప్పుడు ప్రియులరా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ వాజ్ 94, 95, in the year 93, 94, that year. We all prayed for that boy. Nothing happened. Then one man came and said, God spoke to me yesterday night. By next week he will be perfectly all right. Oh, he was shouting with speaking in tongues and other things. మేమంతా ఆయన గురించి ప్రేయర్ చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఆయన ముట్టండి ప్రభు అని. మా ముందు ఇంకొక ఆయన వచ్చాడండి, సేవకుడు, గట్టిగా అరుచుకుంటూ అన్య భాషలు మాట్లాడుకుంటూ, దేవుడు నాకు చెప్పాడు, ఇతన్ని దేవుడు నెక్స్ట్ వీక్ విల్ బి ఆల్ రైట్. I do not know whether really God spoke to him or he wanted to gain attention from people. There are people like that. దేవుడు ఆయనతో నిజంగా మాట్లాడా, ప్రజల యొక్క ఆకర్షణను లేకుంటే వాళ్ళ యొక్క అటెన్షన్ను ఆకర్షించుకోవాలని. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 1 week they took him to Chennai. ఒక వారం తర్వాత ఆ అబ్బాయిని చెన్నైకి తీసుకెళ్లారు. He died. ఆయన చనిపోయాడు. I remember that incident. నాకు జ్ఞాపకం ఉంది ప్రియుల ఆ యొక్క ఘటన. He died. Here, is God spoke lies? Did God tell him lies? He is telling lies. God will never tell lies. If he tells something, when he tells something, do you think God will not fulfill it? He will fulfill it. దేవుడు ఏదైనా అబద్ధం చెప్తాడా? ఆయన చెప్తే అది నెరవేర్చకుండా ఉంటాడా? So be careful. If somebody comes and says, God spoke to me, immediately remember he is a liar. Yes, when you say, when I was reading the word of God, God spoke to me through this verse. What he spoke? Changing my life. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాలో కొన్ని క్యారెక్టర్, నా జీవితంలో కొన్ని మార్పులు వచ్చినట్లు దేవుడు నాకు ఆ వాక్యంతో మాట్లాడాడు. ఎస్, దట్ ఈస్ ఎ జెన్యూన్. అది నిజం. వన్ డే ఐ వాజ్ రీడింగ్ హీబ్రూస్ 12:14. ఒకరోజు హీబ్రూస్ 12:14 చదువుతున్నాను. దేర్ ఇట్ సేస్, బీ ఇన్ పీస్ విత్ ఎవ్రీ వన్ and holiness. Without these, no one can see God. హీబ్రూ 12:14 ఒకసారి చదువుతున్నప్పుడు ప్రియులరా, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుడి. పరిశుద్ధత యాక్చువల్గా రియల్ ఒరిజినల్ చూస్తే సమాధానము కలిగి ఉండకుండా, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుడిని చూడలేడు. God spoke to me. Immediately I decided I should go to everyone whomever I am not good with. I wrote their names. I went to them one by one. I said sorry to them. Yeah, when I am reading Bible, when I am hearing the message, one particular verse, when there is a sin in my life and God dealing with me with that, with that verse, I can say, God spoke to me when I was reading. God spoke to me when I was hearing the message.
Just imagine when people say God spoke to me, how their life should be. వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలా? దేవుడు నాతో మాట్లాడాడు అన్న వాళ్ళ జీవితం ఎట్లుండాలి? You see the people, those who say God spoke to me, I am not particularly anybody, including myself. When I say God spoke to me, if my life is not good, so that is a lie. If I hear God's voice, do you think I will be the same like this? My life will change radically. నా జీవితం ప్రియులారా టోటల్గా మారిపోతుంది. What's his name? G. Rock Lee. G. Rock Lee, South Korean man. He said Jesus will come in so and so date in 1999. Lie. G. Rock Lee అనే వ్యక్తి 1999 సంవత్సరంన యేసుప్రభు ఈ పర్టికులర్ డేట్లో వస్తాడు, రాలేదు. ఇలా చాలామంది ఈవెన్ మన సంఘాలలో, ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ, ఇండియా, ప్రపంచమంతట్లో చాలామంది ఉన్నారండి. గాడ్ స్పోక్ టు మీ, దేవుడు నాతో మాట్లాడాడు, యూ షుడ్ డూ దిస్, గాడ్ స్పోక్ టు మీ, యూ షుడ్ డూ దిస్. లైస్, అబద్ధాలు. If God wants to deal with me, He will speak to me through the word of God. He will not speak to some other person about myself. దేవుడు నాతో మాట్లాడాలనుకుంటే ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడి నన్ను మారుస్తాడండి. నా గురించి ఇంకొక ఎందుకు మాట్లాడతాడు? అలాంటి వాళ్ళని మనం కేర్ఫుల్గా ఉండాలి. మన క్రిస్టియానిటీలో అబద్ధాలు నమ్మేటోళ్ళు చాలామంది ఉన్నారు. There are many Christians who believes lies, who follows liars. అబద్ధాలను నమ్మేవారు, అబద్ధికులను వెంబడించేవారు, they don't have a really sense of God's word. దేవుని వాక్యం అనే జ్ఞానం వాళ్ళకి లేదు. So today's my message is, let us not believe anyone when they say God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు అన్న ప్రతి ఒక్కరిని మనం నమ్మకూడదు ప్రియులారా, అది సాధ్యము కాదు. టుడే our message is, we don't know the timing of Jesus. యేసు ప్రభు రెండో రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. So we should not speculate, we should not believe others. యేసు ప్రభు రెండో రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మనం దాన్ని ఊహించకూడదు, మనం ఎవరి మాటలు వినకూడదు. We have to prepare ourselves every day as if Jesus may come today. ఈ రోజే యేసు ప్రభు రావచ్చేమో అనే తలంపుతో మనం ఎప్పుడూ ప్రతిరోజు బ్రతుకుతూ ఉండాలి. May God help us. From next week onwards, we will continue topic by topic. మనం ఒక సబ్జెక్ట్ మీద మనము ధ్యానించుకుందాం ప్రియులారా. May God bless this small verse. Amen. ప్రార్థన చేసుకుందాం. We'll pray. Father, we thank you for you speaking to your word, Father. We thank you, Lord, that you are preparing all of us for the second coming of Jesus Christ. యేసు ప్రభు యొక్క రెండో రాకడ గురించి మమ్మల్ని నాయన మీరు సిద్ధపరుస్తున్నందుకే స్తోత్రాలు. And today we came to know, even Jesus do not know the second coming. Even the angels in heaven do not know the second coming. When they do not know, how can we know, Lord? వాళ్ళే యేసు ప్రభుకే తెలియదు అన్నప్పుడు, దేవదూతలకే తెలియదు అన్నప్పుడు మాకు ఎలా తెలుస్తుంది ప్రభు? So help us that we may not speculate, but we may believe your word as it is. నీ వాక్యం ఉన్నట్టుగానే మేము నమ్మే భాగ్యాన్ని, కృపను మాకు దయచేయి. Bless everyone whoever has come for this live meeting. ఈ లైవ్ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరిని పేరున దీవించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు రాత్రి బలలో మనం పాలు పొందుకుందాం ప్రియులరా. We will participate in the communion. Bible says when Jesus in the last day or that last night when everybody gathered, he took a bread, he gave thanks to God, he broke it and said, gave it to them and said, this is my body which was broken for many. Do it as often you do it, remember of it. యేసు ప్రభు ఆ రొట్టెను పట్టుకుని ఆ రాత్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
ఇది మీ కొరకు కొట్టబడిన నా శరీరం, దీనిని మీరు తిన్నప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకున్నాను వారికి. థ్యాంక్ యూ ఫాదర్. సో ప్రియులారా, ఈ రొట్టెను విరిచినాం, అందరం ప్రార్థన చేసుకుందాం. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ యాజ్ యూ హోల్డ్ దిస్ బ్రెడ్ విత్ యువర్ హ్యాండ్. తండ్రి అయిన దేవా, ఎవరెవరైతే ప్రభురాత్రి బలలో పాలు పొందుకుంటున్నారో వాళ్ళందరినీ దీవించండి. మేమందరం తిని నీ కొరకు జీవించే కృపను భాగ్యాన్ని మాకు దయచేయమని. యేసుక్రీస్తు నా కొరకు శిలువలో చనిపోయాడు, నా కొరకు రక్తం చిందించాడు, నా కొరకు ఆయన శిలువలో బలి అయ్యాడనే విషయాన్ని నా హృదయపూర్వకంగా నమ్ముతాను. ఆయన పొందిన గాయాల చేత నాకు స్వస్థత కలిగిందని నేను నమ్ముతున్నాను. ఫాదర్, ఐ బిలీవ్ Jesus died for me, he shed his blood for me, and he, Lord, gave his life for me. By his stripes I am healed. Bless it and help us that we may eat and live for your glory. మేము తిని నీ కొరకు జీవించే శక్తిని భాగ్యం ఇవ్వమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Shall we lift up our right hand and say, thank you, Jesus? Father, we thank you so much, Jesus, Lord, for dying on the cross, Lord. I believe I'm healed, Lord. I receive your word, Lord. Amen. After the supper, he took a cup. He gave thanks to God and said, this is my blood of a new covenant, which was shed for many. ఆయన భోజనమైన పిమ్మట, ఇది మీ కొరకు చిందించబడిన నా క్రొత్త నిబంధన రక్తం, దీనిని మీరు త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి వారికి అనుగ్రహించి. లార్డ్, ఇఫ్ వీఆర్ హీల్డ్ బై యువర్ స్ట్రైప్స్ జీసస్, వీఆర్ ఆల్సో ఫర్గివెన్ బై ద బ్లడ్ విచ్ వాజ్ షెడ్. లార్డ్, అయ్యా, మీరు పొందిన గాయాల చేత మాకు స్వస్థత కలిగితే, మీరు చిందించిన రక్తం ద్వారా మా పాపాలు క్షమించబడ్డాయి. తాగి మేము నీ కొరకు జీవించి కృపను దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise the Lord. We will close our meeting with the word of prayer. మనం ప్రార్థన ద్వారా ఈ యొక్క కూటాన్ని ముగించుకుందామండి. Gracious Father, once again thank you for speaking through the word of God. తండ్రి అయిన దేవా, మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మేము సంతోషిస్తున్నాము. అందును బట్టి థ్యాంక్స్ చెప్తున్నాము. We know that Jesus is coming for me, for all of us, Lord. నా కొరకు, మా అందరి కొరకు, నిన్ను ప్రేమించే వాళ్ళందరి కొరకు యేసు ప్రభు వస్తున్నాడనే విషయాన్ని మేము బాహాటం ఎరిగి ఉన్నాము, మేము నమ్ముతున్నాము. ఈవెన్ వి వెల్కమ్ యూ జీసస్. మేము నిన్ను స్వాగతిస్తున్నాము తండ్రి. దెర్ విల్ బి నో డే లైక్ దాట్. ఆ దినంకు మించిన సంతోషమైన దినం ఇంకా ఎక్కడ ఉండదు నాకు ఎప్పుడు. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ సన్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ ప్లాన్స్. తండ్రి, మీ కుమారుని బట్టి వందనాలు. యేసయ్య, మిమ్మల్ని బట్టి మేము ఎల్లప్పుడూ వందనాలు చేస్తాం. హెల్ప్ us to prepare ourselves at Jesus coming at any moment. యేసు ప్రభు ఎప్పుడైనా వస్తాడు అనే యొక్క ఊహ, తలంపులు, ఆ యొక్క సిద్ధపాటు మాకు ఇవ్వండి. And only one desire, we all wanted to be with you forever and ever. తండ్రి అయిన దేవా, మేమందరం యేసయ్యతో పాటు ఎత్తబడి నీతో పాటు యుగయుగముల వరకు ఉండాలి. For that, help us. What are all the things we need to do that only we may do? What are all the things we should not do? Help us to stop them, Father. నీ రెండో రాకడలు నీతో పాటు ఉండటం, మేము ఈ లోకంలో భూమి ఉన్నన్ని రోజులు ఏమేమి చేయాలో అవి మాత్రమే చేసి, ఏమేమి చేయకూడదో ఆ పాపానికి మేము దూరంగా మానుకొని వాటికి దూరంగా ఉండి ఇంకా నీకు సమీపంగా దగ్గరయ్యే కృపనివ్వండి. హెల్ప్ us to become closer and closer to you, Father. Bless everyone who our Lord has joined this meeting. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించు. We pray for coronavirus. People who are suffering with coronavirus. Heal everyone, Father. కరోనా వైరస్తో బాధపడుతున్న వాళ్ళందరినీ మీరు ముట్టండి.
థ్యాంక్ యూ, ఆల్రెడీ యూ హీల్డ్ మెనీ పీపుల్. ముట్టిన వాళ్ళందరిని బట్టి మీకు థ్యాంక్స్ తండ్రి. అండ్ యాక్టివ్ కేసెస్, దోస్ హు ఆర్ సఫరింగ్ నౌ, ఈవెన్ యూ హీల్ దెమ్ ఫాదర్. ఇప్పుడు ఎవరైతే కరోనా వైరస్తో అయినా యాక్టివ్ కేసెస్లో బాధపడుతున్నారో వాళ్ళందరినీ మీరు ముట్టండి. కంఫర్ట్ ఎవ్రీ ఫ్యామిలీ, దోస్ హు లాస్ట్ దేర్ లవ్డ్ వన్స్ ఇన్ దిస్ కరోనా వైరస్ ఆఫ్ ఫాదర్. ఈ కరోనా వైరస్ ద్వారా చనిపోయిన వాళ్ళందరి కుటుంబాలను ఆదరించండి. Bless everyone, those who are hearing, bless, Lord, everyone spiritually, mentally, physically, financially, ఆర్థికంగా, ఆత్మీయంగా, కుటుంబపరంగా, అన్ని విధాలుగా వినే ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. హెల్ప్ us again and again that we may glorify your name. మేము తిరిగి తిరిగి పదే పదే నిన్ను స్తుతించి కృపను భాగ్యం ఎల్లప్పుడూ మాకు దయచేయండి. Bless every churches, every pastor, every Christian, every non-Christian. Let everyone follow Jesus Christ. ప్రతి క్రైస్తవులను, ప్రతి సేవకులను, అన్యులను, ప్రతి ఒక్కరిని దీవించి ప్రతి ఒక్కళ్ళు యేసయ్యను వెంబడించి నీ రాజ్యంలో చేరుటకు సాయించు. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. In Jesus' name we pray. Amen. May the grace of the Lord Jesus Christ and the love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడేడును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless and praise the Lord. Praise the Lord. Hopefully we'll meet on Thursday, 8 o'clock in the evening for Bible study. గురువారం బైబిల్ స్టడీకి 8 గంటలకు మనం మళ్ళా దేవుని చిత్తం అయితే కలుద్దాం. God bless you. Praise the Lord.